ఉదయకాలం ఆమె వాతావరణం ఉదయం చల్లగా ఉన్నప్పుడు కూడా చలిగా ఉన్నప్పుడు కూడా దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని బలపరిచిన ఒకటి ప్రియులారు మనం కలిసి రోజు ఉదయకాలం లేచి ప్రభువును ఆరాధన చేయడం దేవుడు మనకిచ్చిన కృప అనమాట. దేవుని కరుణ, దేవుని దయ. ఉదయకాలం ప్రభు వైపు చూసుకొని ప్రభువును ధ్యానించుకోవడం, ఆరాధన చేసుకోవడం, ప్రభుతో మాట్లాడుకోవడం, ప్రభు స్వరం వినడం. ప్రియుల దేవుడు కృప, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి నిర్ణయం కలిగిన ప్రతి ఒక్క దేవుని బిడ్డలను బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులను మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల మనకు సహాయం తెచ్చినాక యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనములో ప్రియులారా మనం చూస్తున్నదే చక్కని ఒక మాట రాయబడింది. మా వాక్యం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనం ఒకసారి మనం చదువుకుందాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఆమేన్. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నా గురించి మనందరి గురించి కోరుతున్న విషయం ఏంటంటే మన హృదయం బాధపడవద్దనమాట. కలవరపడనీయకుడి. మన హృదయం మనం చూసుకోవాలి. మన హృదయం ఆయన చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరి హృదయం మనం చూసుకోలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు అది చూసుకోవాలి అనమాట. మీ యొక్క హృదయం నాకు వీల్లేదనమాట, నాకు సాది కాదు. కాబట్టి మీ యొక్క హృదయం ప్రియులారా మీరు చూడవచ్చు. మీ హృదయం అని అందరి హృదయం దేవుడు సహాయం వల్ల అందరూ చూసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ హృదయమును కలవరపడనీయకుడి. డు నాట్ లెట్ యువర్ హార్ట్స్ బి ట్రబుల్. కాబట్టి బాధతో ఉండవద్దు అనమాట. ఏ విషయం గురించి మనం బాధపడవద్దు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టు 13వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు తండ్రి దగ్గరే వెళుతున్న విషయం గురించి మాట్లాడినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చేనని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిను ప్రేమించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నదే గుడి మనం చూస్తున్నది యేసుక్రీస్తు తండ్రి నుండి వచ్చాము, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళామన్నమాట. అలాగే మనం కూడా సేమ్ అనమాట. మనం కూడా దేవుని నుండి వచ్చాం. మన ఆత్మ తర్వాత మనం తిరిగి దేవునితో కలిసి దేవునితో ఉన్న సహవాసములో నిత్యం ఉండడమే దేవునికి చిత్తం. హల్లెలూయా. యేసుక్రీస్తు జీవితంలో యేసుక్రీస్తు తండ్రితో కలిసి బ్రతికాము, తండ్రి దగ్గరే నుండి వచ్చాము. భూమిలో తన బాధ్యత పరిచర్య నెరవేర్చిన తర్వాత ప్రియులారా మనం చూస్తున్నది భూమిలో బ్రతికినప్పుడు కూడా తండ్రితో కలిసి బ్రతికాము. కానీ నిత్యం ఆ తండ్రితో ఉండడమే ప్రియులారా ప్రాముఖ్యమైన మెయిన్ గోల్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి మనం వెళుతున్నామంటే కొన్నిసారి మనం చెప్తారేమో పరలోకం అని. అంటే పరలోకం అంటే ప్రియులారా మనం చూసినట్లయితే మనం తండ్రి అయిన దేవుడు ఇంకా గొప్పవాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి అనమాట. ఒకటి దేవుడు ఎక్కడైతే నివాసం చేస్తాడో అది పరలోకంగా మార్చబడతాయి అనమాట. అదే పరలోకం అనమాట. కాబట్టి ప్రియులారా మనం యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనం లేదా 3వ వచనంలో మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రియులారా తండ్రి దగ్గరే వెళ్ళినట్టు, తండ్రి దగ్గర వెళ్ళడానికి సిద్ధపడినట్టు, తండ్రి దగ్గరకు నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పినట్టు. కాబట్టి తండ్రి గురించి రాయబడింది, అలాగే దేవుడు గురించి రాయబడింది. దేవుడు కాబట్టి ఆ రెండు వచనం ప్రియులారా మనం చూసినట్లయితే 13వ అధ్యాయం మొదటి వచనం 3వ వచనంలో ప్రియులారా మనం గమనించినట్లయితే ఆ రెండు మాట రాయబడింది. తండ్రి గురించి రాయబడింది, ఇలాగే దేవుడు గురించి రాయబడింది. అంటే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇప్పుడు దేవుని స్వార్థం రక్షణ పొందిన మన ఒక కొన్నిసారి మన దేవుడు అంటే దేవుని గురించి మాట్లాడదాం. కాబట్టి అదే దేవుడు ఇప్పుడు సువార్థం రక్షణ పొందిన కాబట్టి మనకు తండ్రిగా కూడా మార్చబడాం అన్నమాట. హెవెన్లీ ఫాదర్. కాబట్టి దేవుడు మన తండ్రిగా మార్చబడి అదే గొప్ప ఆశీర్వాదం అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడే మన తండ్రి ఉండడం అదే గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి స్తోత్రం. మన దేవుడు తండ్రి ఉండడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం ఎలాగే తండ్రి యొక్క పిల్లలుగా అంటే హెవెన్లీ ఫాదర్ ఒక తండ్రి దేవుని యొక్క పిల్లలుగా ఎలాగ మనం మార్చబడేమంటే సువార్త విని రక్షణ పొందినప్పుడు, యేసుక్రీస్తును నమ్మినప్పుడు నుండి మనందరం దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె దేవుని పిల్లలుగా
ప్రియులుగా మార్చబడాం. కాబట్టి క్రీస్తునందున్న మనం ఆ స్థాయిలో ఇప్పుడు ప్రసన్న ఉన్నామన్నమాట. కాబట్టి మనం ఆరాధించుకోవాలి, శోధించుకోవాలి, గ్రహించుకోవాలి అనమాట. నేను దేవుని కుమారుడు, నేను దేవుని యొక్క కుమార్తెగా దేవుడు మనల్ని మార్చామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని ఎంతగా మనం ఆరాధించుకోవాలి, శోధించుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం బాధపడవద్దు అనమాట. ఏ విషయంలో గురించి మనం బాధపడవద్దు. మీ హృదయమును కలవరపడినయకుడి, దేవుని అందు విశ్వాసం ఉంచుడి, నా యందును విశ్వాసం ఉంచుడి. తర్వాత యేసుక్రీస్తు చెప్తున్న ఒక మాట ఉంది, నా తండ్రి ఇంటిలో అనేక వాసస్థలం ఉంది అనమాట. దానికి అర్థం నేను తండ్రి దగ్గరే వెళుతున్నాను, వెళ్ళిన తర్వాత అన్ని సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్దామని ప్రభువు చెప్తున్నమాట. కాబట్టి నా తండ్రి ఇంటిలో అనేక వాసస్థలం ఉంది అనమాట. అంటే అనేక రూమ్స్ ఉంది అనమాట. అంటే సరిపోయిన రూమ్స్ ఉంది అనమాట, సరిపోయిన గదులు ఉంది అనమాట. కాబట్టి మీరు బాధపడవద్దు. కాబట్టి మనం మామూలుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు, ఏదైనా మీటింగ్కు, ఏదైనా క్యాంపు మీటింగ్కు మనం వెళుతున్నప్పుడు అకామిడేషన్ సరిగా మనకు దొరకలేదంటే మనకు బాధ వస్తుంది అనమాట. కొన్ని చోట్ల మన మీటింగ్కు నా జీవితంలో జరిగింది. అంటే గత కాలంలో మీటింగ్ వెళుతున్నప్పుడు కొన్ని చోట్ల రూమ్స్ దొరకలేదు కాబట్టి హాల్లో పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి యేసు గురించి చెప్తున్న విషయం ఏంటంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి ఇంటిలో సమృద్ధి, అంటే ఎక్కువ, సరిపోయిన దానికంటే ఎక్కువ గదులు ఉంది. ఇది సిద్ధపరిచిన తర్వాత నేను వస్తాను. కాబట్టి అక్కడే రూమ్ దొరకలేదు, లేదంటే గది దొరకలేదు, లేదంటే ప్లేస్ దొరకలేదు, ఇలాంటి విషయం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. లేదు. కాబట్టి యేసు గురించి స్పష్టంగా చెప్తాను అనమాట, బాధపడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ, దేర్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ రూమ్ ఇన్ మై ఫాదర్స్ హోమ్. ఒకటి ఆ తండ్రి ఇంటిలో అనేక గదులు, అంటే మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది అని ప్రియులారా ప్రభు చెప్పామన్నమాట. కాబట్టి తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పామన్నమాట. 4వ అధ్యాయంలో ఇలాగ మాట్లాడుతుంది, మీకు తెలుసు నేను ఎక్కడికి వెళుతున్నామని మీకు తెలుసు అని యేసుక్రీస్తు చెప్పామన్నమాట. నేను ఎక్కడికైతే వెళుతున్నాం అది మీకు తెలుసు అని చెప్పినప్పుడు వెంటనే తోమా అని శిష్యుడు వెంటనే చెప్పామన్నమాట, ప్రభువా నాకు అది తెలియలేదు. ప్రభు ఏం చెప్తున్నాం, మీకు తెలుసు. ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో స్పష్టంగా మనం ఆ వాక్యాలు రాయబడింది, మాటలు రాయబడింది. 13వ అధ్యాయము 1వ వచనం 3వ వచనంలో స్పష్టంగా ప్రభు ఒక మాట నుండి మనం అర్థం చేసుకోవచ్చు, తండ్రి దగ్గర వెళ్ళినట్టు, పరలోగా అంటే దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళినట్టు. కాబట్టి ఆయన గాని ఇది తోమకు అర్థం కాలేదన్నమాట. యేసుక్రీస్తు అది చెప్పిన తర్వాత కూడా మనం చూసినట్లయితే అర్థం కాలేదు. కాబట్టి మా వాక్యం చదువుతారమ్మా. 4వ వచనం, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నామో మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియనని ఆయనను అడగగా, ఆమేన్. కాబట్టి యేసుక్రీస్తుతో అడిగామన్నమాట, ఆ మార్గం నాకు తెలియలేదు, ఒకసారి వివరించాలి, చెప్పాలి అని మరలా అడిగామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా బోధించినప్పుడు కూడా శిష్యులకు చాలా విషయాలు అర్థం కాలేదన్నమాట. కానీ తర్వాత మరలా అడిగామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం కూడా దేవునికి స్తోత్రం, దైవచనుడుగా లేదంటే దైవచనాలుగా లేదంటే దేవుని పిల్లలుగా కొన్నిసారి ఇద్దరులతో మనం చెప్పినప్పుడు కొన్ని విషయాలు వారికి అర్థం కాలేదని. ఎందుకంటే మనుషులు ప్రియులారా మనం చూస్తున్న ఈ కాలంలో వారి మనసులో చాలా విషయాలు ఉంది అనమాట. చాలా విషయాలు ఆల్రెడీ నింపబడి ఉంది. చాలా విషయాలు గురించి ఆలోచన చేస్తున్నాం అనమాట మనసులు. అంటే కొన్ని విషయాలు సరిగా వినలేదేమో, అది గ్రహించలేదేమో. కాబట్టి అయినప్పుడు కూడా అది మాత్రం కాకుండా మనం చూసినట్లయితే కొందరు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు చక్కగా ప్రార్థన చేసుకొని వస్తారు, కొందరు హడాబడిగా వస్తారనమాట, కొందరు సిద్ధపడి వస్తారనమాట, కొందరు మనసులో సమాధి లేకుండా, నెమ్మది లేకుండా, రకరకాల ఆలోచనతో దేవుని సన్నిధిలో కూర్చోడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్కరు జీవితాలు మనం చూసిన స్పిరిచువల్ విషయంలో తేడా ఉండవచ్చు. కొందరు ఆత్మీయంగా పసిపిల్లలు ఉండవచ్చు, కొందరు ఆత్మీయులుగా ఉండవచ్చు. ఇప్పుడు ఆత్మీయులుగా ఉన్న వారు, దేవునితో దగ్గర ఉన్న వారికి
పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న వారికి వాక్యాలు వెంటనే అర్థమవుతాయి అనమాట. కానీ మానసికంగా ప్రిల్లరా అంటే ఒత్తిడిలు రకరకాల ఆలోచనతో కలిగిన వారు వాక్యం కొన్నిసారి అది పూర్తిగా వారు వినలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. కొన్నిసారి మనం చూసినట్లయితే మనిషి మాత్రం బోడీ మాత్రం అక్కడ ఉండొచ్చు, మనసు మాత్రం వేరే చాలా విషయంతో బిస్సులో ఉండవచ్చు. అలా కూడా చాలాసారి దేవుని యొక్క మాటలు గ్రహించలేని పరిస్థితులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం అందుకొరకు మనం సిద్ధపడాలి అనమాట. దేవుని సన్నిధిలో ప్రభు మాటలు విన్నప్పుడు మనం సిద్ధపడి ఉండాలి. ప్రార్థన పూర్వంగా దేవ నా కృపదయము విండుని వాక్యం జీవమాత్మలాగా మార్చమని ప్రియులారా మనం ఒక ఆసక్తితో కోరికతో మనం ప్రార్థన పూర్వంగా వాక్యాలు విన్నప్పుడు అది మనకు ప్రియులారా అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన హృదయం, మంచి హృదయం గురించి బైబిల్లో రాయబడి, అంటే మంచి నెల గురించి రాయబడింది. మంచి నెలగా ఉండనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక మంచి నెలలో పడిన విత్తనాలు అది 100 ఫలించామన్నమాట. కాబట్టి వాక్యాలు వినడం మాత్రం సరిపోలేదు, ఫలించాలి. దాని యొక్క రిజల్ట్ రావాలన్నమాట మన జీవితంలో. కాబట్టి దానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వివరించామన్నమాట. 6వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నేనే సత్యమును, హల్లెలూయా, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి, అంటే జీవం గల దేవునితో కనెక్ట్ అవడానికి మార్గం యేసుక్రీస్తు మాత్రమే అనమాట అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పామన్నమాట. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. కాబట్టి ప్రియులారా, ఒక మనిషిగా మన జీవనంలో గొప్ప విషయం ఏంటిది అంటే ఆ తండ్రి అన్న దేవునితో లేదంటే జీవం గల దేవునితో కనెక్ట్ అవ్వడం. అది ప్రియులారా చాలా చాలా గొప్ప విషయం అనమాట. అంటే దేవుని మహాకృపని బట్టి, దేవుని కరుణని బట్టి, దేవుని సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం ఎంత ధన్యులమని అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములో నమ్మిన, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాపం క్షమాపణ పొందిన మనం తండ్రి దేవునితో మనం ఆల్రెడీ కనెక్ట్ అయింది అనమాట. ఆల్రెడీ మనం ఆ కనెక్షన్ ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో వెళ్ళిన తర్వాత కాదు, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు ఆల్రెడీ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన యేసే మన హృదయంలో వచ్చేసామన్నమాట, మనలో నివాసం చేస్తున్నామన్నమాట. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాదు. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి మనం వచ్చేసామన్నమాట. ఇప్పుడు తండ్రితో మనం కనెక్షన్ లో ఉన్నామన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో ప్రియులారా మనం కలిసి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని ఇల్లుగా మార్చేస్తామన్నమాట. దేవుడు మనల్ని మందిరంగా మార్చేస్తామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. జీవంగల దేవునితో కలిసి బ్రతకడం ప్రియులారా అదే గొప్పది అనమాట. దానికన్నా గొప్పది ఏదీ లేదు. కాబట్టి మన ఆత్మీయ జీవితం కొత్తగా జన్మించిన ప్రియులారా మనం మన జీవితంలో దేవుడు అది చేస్తామన్నమాట. ఆల్రెడీ దేవుడు అది చేస్తామన్నమాట. కాబట్టి మనం ఎంతగా స్తుతించుకోవాలి, ఎంతగా ప్రియులారా మనం ఆరాధించుకోవాలి. కాబట్టి గొప్పది ప్రియులారా మనం చూస్తున్నది యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు. అంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నామంటే తండ్రిని కలిగి ఉన్నట్టు, తండ్రిని కలిగి ఉన్నామంటే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నట్టు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునితో కలిసి బ్రతకడమే ప్రియులారా అదే గొప్పదైనదని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనలో ఉంది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు ప్రియులారా మనలోనే దేవుడు అనుగ్రహించామన్నమాట. యేసుక్రీస్తును కలిగి ఉన్నామంటే ప్రియులారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అందు కూడా మీ ఆత్మలో ఉంది, మన ఆత్మలో ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవాలి. అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. ఇంకా దేని గురించి మనం బాధపడుతున్నాం? శ్రేష్టమైన దేవుడు మనకి ఇచ్చేస్తామన్నమాట. తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చేస్తాం. ఇంకా మనం దేని గురించి బాధపడుతున్నాం? ఒకవేళ మీరు బాధపడుతున్నామంటే చిన్న విషయం కొరకే బాధపడుతున్నాం. ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఇచ్చేస్తామన్నమాట. అది శ్రేష్టమైనది తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చేసాం. కాబట్టి గొప్ప శ్రేష్టమైన విషయం ఏంటిదంటే యేసుక్రీస్తు అనమాట. దానికంటే గొప్పది ప్రియులారా ఏది కూడా లేదు అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తును కలిగిన వారిని బట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇది గొప్పదనమాట, గొప్ప ఆశీర్వాదం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన విషయం నేనే
మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాదు. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది, మీరు నన్ను ఎరిగి ఉండే నా తండ్రిను ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఫిలిప్పు, ప్రియులారా మనం చూసినట్లయితే అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రి మాకు కనబరచుము, మాకందే చాలునని ఆయనతో చెప్పాను. నాకు ఆ తండ్రిని చూసినా చాలు. ఫిలిప్పు చెప్తున్న విషయం, నాకు ఆ తండ్రిని ఒకసారి చూసినట్లయితే సరిపోతుంది. వీళ్ళు కూడా కొందరికి అలాగే ఆలోచన కలిగి ఉన్న వారు ఉండవచ్చు. నాకు దేవుని ఒకసారైనా నేను దేవుని చూసినా నాకు చాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ అధ్యాయంలో రాయబడి ఉంది, పరిశుద్ధులు లేకుండా ఎవరు ప్రభువును చూడలేదు అని ఒక మాట రాయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధులమనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ద్వారా మీరు కడగబడామా? పాపాలు మీరు యేసయ్య నా పాపాలు క్షమించు, నేను ఆలోచన మాటలు క్రియల ద్వారా చేసిన పాపాలు ప్రభువా క్షమించుమని మీరు చెప్పిన వ్యక్తిగా ఉండే, యేసయ్య మీ రక్తం ద్వారా, పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కడుగుము, శుద్ధి చేయము, నా పాపం క్షమించుమని మీరు యేసునామములో తండ్రితో మీరు ప్రార్థన చేసిన వ్యక్తి ఉండే, ఆ పరిశుద్ధ రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగామనమాట. అందుకొరికి బైబిల్లో రాయబడింది, క్రీస్తునందు మన నీతి మందులుగా దేవుడు మార్చామన్నమాట. కాబట్టి మీరు మిమ్మల్ని ఎలాగా చూస్తున్నా, పాపిగా చూస్తున్నామా, లేదంటే నీతిమంతులుగా చూస్తున్నామా? ఎలాగ మీరు మిమ్మల్ని చూస్తున్నాం? అది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. మీరు ఎలాగ మిమ్మల్ని చూస్తున్నాం? యేసుక్రీస్తు ద్వారా చూస్తున్నామా, లేదంటే డైరెక్ట్ మీరు చూస్తున్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులారా మనను చూడడం నేర్చుకోవాలి, యేసుక్రీస్తు ద్వారా చూసుకోవాలి. ప్రత్యేకంగా పాత నిబంధన చదువుతున్నప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా మనం యేసుక్రీస్తు ద్వారా అది చూసుకోవాలి. లేదు అంటే స్తోత్రం, బైబిల్లో రాయబడింది, అక్షరం చంపేస్తే అనమాట, జీవం ఇవ్వలేదన్నమాట. కాబట్టి జీవం రావాలంటే మనకు క్రీస్తు ఉండాలి, క్రీస్తు ద్వారానే మనకు జీవం వస్తుంది. అంటే క్రీస్తు ద్వారా ప్రియులారా మనం బైబిల్ గ్రంథం చదవడం నేర్చుకోవాలి. అంటే ఆల్రెడీ సువార్తను దర్శన పొందిన మన క్రీస్తులు ఉన్నాము, క్రీస్తుని మనం కలిగి ఉన్నాము, క్రీస్తులు ఉన్నాము. క్రీస్తు ద్వారా మనం చూడడం నేర్చుకోవాలి. కాబట్టి కృపాదేవుడు మనకు అనుగ్రహించినారు. ఆల్రెడీ క్రీస్తు మనలో ఉన్నాం, క్రీస్తులో మనం ఉన్నాం. కాబట్టి క్రీస్తు ద్వారా ప్రియులారా మీరు మిమ్మల్ని చూడాలి, ఇద్దరిని చూడాలి. బైబిల్ గ్రంథం కూడా చదువుతున్నప్పుడు క్రీస్తు ద్వారా మనం చూడాలి అనమాట. క్రీస్తు ద్వారా చూస్తున్నప్పుడు ఇక్కడ కృప ఉంది అనమాట, దేవుని కరుణ ఉంది, దయ ఉంది. క్రీస్తు లేదు అంటే దయ లేదనమాట, డైరెక్ట్ వస్తుంది అనమాట. పాత నిబంధనలు అదే మనం చూస్తున్నాం. పాత నిబంధన మనం చూస్తున్నదే తండ్రి దేవుడు డైరెక్ట్ ప్రియులరా వారితో డీల్ చేసినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు యేసయ్య మరణించలేదనమాట. దానికి ఉందని యేసయ్య మరణం ముందున్న విషయాలు చాలా తేడా ఉంది, యేసయ్య మరణం తర్వాత ఉన్న విషయాలు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. అంటే యేసయ్య మరణం తర్వాత ఉన్న వారమని సత్యం గ్రహించుకొని క్రీస్తు ద్వారా ప్రియులరా మనం బైబిల్ గ్రంథం చదవాలి, మనం మనల్ని చూడాలి, క్రీస్తు ద్వారా మన ఇద్దరును చూడడం ప్రియులరా మనం నేర్చుకోవాలి అనమాట. అప్పుడు మనకు మన జీవములు ఇంక్రీస్ అవుతాయి అనమాట. మన జీవములు ఇంక్రీస్ అవుతాయి, మన దగ్గర వచ్చిన వారు కూడా జీవం పొందుతారు. కాబట్టి ప్రియులరా మనం చూసిన అపోస్తలుడైన పౌలు ఒక పరిచయం మనం చూసినట్లయితే వారు ప్రియులరా చెప్తున్న మాట ఉంది, 1 కొరింథీయులు 1వ అధ్యాయంలోనే రాయబడింది, మేము సిల్వ వేయబడిన క్రీస్తువును ప్రకటిస్తున్నాం. సిల్వ వేయబడిన క్రీస్తువును మనం ప్రకటించాలి. క్రీస్తు మరణం తర్వాత మనం ఉన్నామన్నమాట. కాబట్టి సిల్వ వేయబడిన క్రీస్తువును ప్రకటించాలి. ఎవరైతే అప్పుడు ప్రియులరా దాని వలన క్రీస్తువుని ప్రకటించినప్పుడు అక్కడే శాంతి, సమాధానం, నెమ్మది వస్తాయన్నమాట. కానీ మన పాపం గురించి మాత్రం క్రీస్తువుని ప్రకటించకుండా పాపం గురించి మాత్రం ప్రకటించిన వారు ఉంటే తప్పు చేస్తున్న వ్యక్తి అని శిక్ష ఉంది అని గ్రహింపు వస్తాయి. వారు అపరాధ భావంతో బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి పాపం కంటే, సాతాను కంటే, సమస్యల కంటే మీరు పరిశుద్ధాత్మతో నింపబడి క్రీస్తువుని హైలైట్ చేయాలన్నమాట. యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి. మన ఇంటిలో కూడా ఎక్కడైనా సరే యేసుక్రీస్తు గురించి మాట్లాడండి. పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని చిత్తానుసారంగా ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సమాధానం, సంతోషం, నెమ్మది వస్తుంది. అభావధికర లేమైపోతుంది. లేదు ఇప్పుడు మనం మన గురించి మాట్లాడడం కాదు, దేవుడు దాని కొరకు ఇప్పుడు లేదు. మనం మన గురించి మాట్లాడడం కాదు, ఇద్దరు గురించి ఒకే మాట్లాడడం కాదు, క్రీస్తు గురించి మాట్లాడడానికి కొరకు దేవుడు ప్రియులారా మనను అభిషేకించామన్నమాట. క్రీస్తు గురించి మాట్లాడడానికి కొరకు దేవుడు మనం అభిషేకించాం. కాబట్టి మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్య బలం దేని కొరకు మనం వాడుతున్నాం, క్రీస్తుని మనం ధ్యానించాలి,
క్రిస్తు వైపు మనం చూడాలి, క్రిస్తువుని మనం పొగడాలి, క్రిస్తువుని మనం ఆరాధించాలి, క్రిస్తువుని మనం హైలైట్ చేయాలి. అలాంటి వ్యక్తులను కూడా క్రిస్తు హైలైట్ చేస్తాడనమాట. ఎందుకంటే దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రాముఖ్యమైన విషయం క్రిస్తు అనమాట, నజరేయుడైన యేసు క్రిస్తు అనమాట. దాని నుండి మనం బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎక్కడ మనం ఏ వాక్యం మనం తీసి చెప్పినా ప్రియులరా దానిలో క్రిస్తు గురించి మనం చెప్పాలి అనమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు గురించి మనం చెప్పలేదంటే స్తోత్రం, హల్లెలూయా. మన క్రిస్తు, మన పాటల్లో క్రిస్తు ఉండాలన్నమాట, మన ప్రార్థనలో అన్నిటిలో, మన జీవితంలో క్రిస్తు ఉండాలి, అన్నిటిలో క్రిస్తు ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. క్రిస్తు బాలిన ప్రియులరా మన దీవించబడుతుంది, ఇద్దరు దీవించబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం బలిన ప్రియులరా మనం క్రిస్తువును ప్రకటించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులరా మనం చూసినట్లయితే ఫిలిప్పు చెప్పిన విషయం ఏంటంటే, ఫిలిప్ లోడ్ షో అస్ ద ఫాదర్, we will be satisfied. మాకు ఆ తండ్రిని ఒకసారి చూపినా సరిపోతుంది, అలా ఉండే మాకు తృప్తి వస్తుందని ఫిలిప్పు యేసుక్రీస్తుకు చెప్పిన అనమాట. దేవునికి స్తోత్రం. ఫిలిప్ సెడ్, లార్డ్ షో అస్ ద ఫాదర్ అండ్ we will be satisfied. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దర్శన పొందిన ప్రతి ఒక్కరు కలిగి ఉన్నామన్నమాట. కానీ ఇప్పుడు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎలాగే మనలో నివాసం చేస్తున్నామంటే, స్పిరిట్, దేవుడు అంటే గోడి స్పిరిట్. యోహాను సువార్త 4:24 రాయబడింది, దేవుడు ఆత్మ గనుక అందరూ ఆత్మలో సత్యములో ఆరాధన చేయాలి. అందుకొరకు మనం ఫోటో గాని లేదంటే రకరకాల బొమ్మలు కానీ నేను పెట్టడం లేదు, లేదంటే మనం పెట్టడం లేదు. ఎందుకంటే మనకు అర్థమైంది అనమాట, దేవుడు ఆత్మ, దేవుడు స్పిరిట్, గోడి స్పిరిట్. ఆ వాక్యం కూడా ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 4:24 మాట, 23, 24 ఒకసారి చూడండి. దేవుడు ఆత్మ కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం ఆత్మలో సత్యములో ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనని. ఆమేన్. కాబట్టి ఈ సత్యం ఒకప్పుడు ప్రియులారా నాకు తెలియలేదు అనమాట. ఈ సత్యం ఒకప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను చాలా బొమ్మలు పెట్టేది అనమాట. చాలా బొమ్మలను నేను ఆరాధన చేసిన వ్యక్తి ఒకప్పుడు తెలియకుండా. కానీ సత్యాలు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏ ఒక్క బొమ్మ కూడా పెట్టడం లేదనమాట. కాబట్టి బయట మాత్రం కాదు, హృదయంలో కూడా వద్దనమాట. హృదయంలో కూడా వద్దనమాట. అంటే హృదయంలో అంటే దానికి అర్థం డబ్బు కానీ, ఆస్తిపాస్తులు కానీ, లోకములో ఏదైనా సరే దేవుని కంటే ఎక్కువ మన హృదయంలో పెట్టవద్దనమాట, ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వద్దనమాట. అది ఒకవేళ కొందరు మనుషులు కానీ, కొందరికి మనుషులు కావచ్చు, వారి హృదయంలో బొమ్మగా పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా హృదయం నుండి అదంతా తీసివేయాలన్నమాట. అంటే దానికి అర్థం దేవుని కంటే మనం ఎక్కువ దేవుని ఎక్కువ ప్రేమించాలి, అన్నిటికంటే అందరికంటే ఎక్కువ దేవుని ప్రేమించాలి అని దేవుడు కోరుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇలా దేవుడు అలా కోరుకోవడం తప్పు కాదు, మన ప్రేమ దేవుడు కోరుకోవడం తప్పు కాదు. ఎందుకంటే అది కూడా మనకు ఆశీర్వాదం అనమాట. ప్రభు కూడా ఇప్పుడు ఇలాగా మనల్ని అందరికంటే లేదంటే అన్నిటికంటే ఎక్కువ దేవుడు మనల్ని ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే తనకంటే ఎక్కువ మనను ప్రేమించామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మన కొరకు ప్రాణం పెట్టామన్నమాట, ప్రాణం పెట్టేస్తామన్నమాట. కాబట్టి ప్రాణం నా కొరకు మీ కొరకు పెట్టిన ఆ ప్రభువును పరిశుద్ధాత్మతో ఇవ్వబడి ప్రియులారా మనం కూడా ప్రేమించే అభిషేకం దేవుడు మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఆత్మలో సత్యములో ఉన్న ఆరాధన చాలా గొప్పది అనమాట. దేవుడు ఆత్మ, స్పిరిట్ అనమాట. కాబట్టి దేవుడు ఆత్మ కాబట్టి మనం ఫిజికల్ ఐస్తో కనిపించలేదు. ఇప్పుడు కొందరికి కనిపించాలని వారు కోరుతాము. కాబట్టి ఇప్పుడు దేవుడు దర్శనాల ద్వారా కానీ, కళల ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు. రకరకాల అనుభవాలు దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి ఆత్మ కణులు తెరబడాలి అనమాట. కాబట్టి ప్రార్థన చేద్దావా, ఆత్మ కణులు తెరము, విశ్వాస నేత్రాలు తెరము, ప్రభు మిమ్మల్ని చూసినట్టు. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రతిరోజు ప్రభువును అనుభవించుకొని బ్రతకడం దేవునికి చిత్తం అనమాట. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు పరిశుద్ధాత్మ ఉన్న ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. యోహాను సువార్త 3:3 ప్రియులారా మనం చూస్తుంటే నికోదేము అనే వ్యక్తితో మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు చెప్పామన్నమాట. కాబట్టి ఆత్మ నుండి పుట్టిన వారు ఆత్మ అని చెప్పినప్పుడు అది ఎలాగ జరుగుతుంది, మరలా ఎలాగ జరుగుతాయి. ఆల్రెడీ తల్లిదండ్రుల ద్వారా పుట్టాం కదా, ఇంకా మరలా ఎలాగే జన్మించాలి, మరలా
తల్లి గర్భములు వెళ్ళాలని అడిగినప్పుడు ఇస్రాయేల్ కు బోధించిన మీకు అది తెలియలేదని ప్రభు అడుగుతున్నాను అనమాట. కాబట్టి అది ఎలాగంటే ప్రియులారా, యేసుక్రీస్తు గాలి గురించి మాట్లాడేమన్నమాట. గాలి తిరుగుతుంది అంటే గాలి. అలాగే ప్రియులారా, రక్షణ పొందినప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మదుడు మనలోనికి వచ్చేస్తాడనమాట. గాలి మనం చూసినట్లయితే తన ఇష్టమైన చోట్ల వెళుతాయి అనమాట. అలా పరిశుద్ధాత్మదుడే ప్రియుల పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించినప్పుడు, సువార్త రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మదుడు మనలోనికి వచ్చేస్తాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలని మనం కొత్తగా జన్మించాం. కొత్తగా జన్మించాం. ఇప్పుడు కొత్తగా జన్మించిన క్రిస్తునందు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన తోడుగా ఉన్నామన్నమాట. జీవగల గొప్ప దేవుడు మనం తోడుగా ఉన్నాం. శక్తి సామర్థ్యం బలం కలిగిన సమాధానకర్త అయిన ప్రేమపూర్ణైన కరుణాపూర్ణైన ఆశీర్వాదపూర్ణైన గొప్ప సర్వశక్తి ముందున్న దేవుని మనం కలిగి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కలవరపడొద్దు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన బాధ పడడానికి ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది? దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించామో దాని గురించిన గ్రహింపు లేదు కాబట్టి మనం బాధపడుతుంది. గొప్పది దేవుడు అనుగ్రహించాము, చాలా శ్రేష్టమైనది తండ్రిని దేవుడు అనుగ్రహించామన్నమాట. కానీ ఆ గ్రహింపు మనకు తక్కువ ఉండే బాధ వస్తాయి అనమాట. ఇప్పుడు మనం గ్రహించుకోవాలి, తండ్రిని దేవుడు శ్రేష్టమైనది, క్రిస్తువును నాకు దేవుడు అనుగ్రహించాం. ఆ గొప్ప క్రిస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనలో ఉన్నామనే సత్యం అన్నదైనా మనం ధ్యానించుకోవాలి, అది ఒప్పుకోవాలి, అది ప్రేరించాలి. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్ళినప్పుడు బాధలందరూ ఏమైపోతాయి అనమాట. ఇదే విషయం గురించి అయితే నాకు పలానా అది దొరకలేదు అని మనసులో ఉండవచ్చు. కాబట్టి దానికన్నా శ్రేష్టమైనది క్రిస్తు అనే సత్యం ప్రియులారా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి శ్రేష్టమైనది తండ్రి దేవుడు మనకు యేసుక్రీస్తు వారు అనుగ్రహించిన కాబట్టి మిగిలినది కూడా దేవుని చిత్తానుసారం ఉన్నది దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైనది తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాను, అది క్రిస్తు అనమాట. ఆ క్రిస్తువును అనుగ్రహించిన దేవుడు మిగిలినది కూడా చిన్న చిన్న ఏదైతే ఇంకా మీకు కోరుతున్నారో, ఒకవేళ తినడానికి ఉన్న ఆహారం కావచ్చు, లేదంటే బట్టలు కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, లేదంటే ఆరోగ్యం కావచ్చు, లేదంటే సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, పరిశుద్ధమైన జీవితం కావచ్చు, పెళ్లి కావచ్చు, లేదంటే పిల్లల విషయం కావచ్చు, జోబు కావచ్చు, అది కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి గొప్ప విషయం ప్రియులారా యేసుక్రీస్తుని ఇవ్వడం అనమాట. అది తండ్రి ఇచ్చేస్తామన్నమాట. కాబట్టి మిగిలినది కూడా తప్పకుండా ఆడవుతాయి. నా రాజ్యం అనేది మొదటి వెతగుడి, అప్పుడు అన్నీ మీకు ఆడవుతాయి అనమాట. డోంట్ వరీ. కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధపడుతున్న వారు ఉంటే సాతాను పనిచేయడానికి అవకాశం ఉంది అనమాట. సాతాను 13 అధ్యాయములు, యోహాను సువార్త 13 అధ్యాయములు మనం చూస్తున్నాము. సాతాను ఇస్కరియోతు యూదా హృదయంలో ప్రభావం చేశామన్నమాట. అంటే ఇస్కరియోతు యూదా సాతానుకు చోటు ఇచ్చామన్నమాట. తర్వాత తన జీవితం కూడా ప్రియులారా అపోస్తలుల గారి 1 అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇస్కరియోతు యూదా సూసైడ్ చేస్తున్నటువంటి మనం చూస్తున్నాము. ఇస్కరియోతు యూదా ప్రియులారా జీవితం సాక్ష్యం లేదు. యేసుక్రీస్తుతో తిరిగాము కరెక్ట్, కానీ సాక్ష్యం లేదు. ఎందుకంటే సాతానుకు చోటు ఇచ్చిన కాబట్టి హృదయంలో. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయంలో టెన్షన్తో బాధతో ఉన్నప్పుడు దానిలో మనం కొనసాగించిన వాడు ఉంటే సాతాను మన హృదయంలో ప్రభావం చేయడానికి అవకాశం ఉంది. మొదటి పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. 8వ వచనములో మనం చూడవచ్చు, సాతాను గర్జించు సింహము వలె ఎవరిను మృంగాలని తిరుగుచు బెదగినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నిజమైన సింహం ప్రభువైన యేసుక్రీస్తు అనమాట, సింహం వలె. కాబట్టి ఎలాగ సాతాను ఒక వ్యక్తిను మృగతరం అంటే డైరెక్ట్ వచ్చి, ఇప్పుడు సింహం మృగనట్టు కాదు కానీ డైరెక్ట్ అలా కాదు కానీ, ఎలాగంటే మన హృదయంలో దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధలు కానీ, టెన్షన్ కానీ పెట్టి మీకు ఫలానా అది మీకు దొరకలేదు కదా, ఇద్దరితో పోల్చుకొని వారి బ్రతుకు చూడు, నీ బ్రతుకు ఏమైంది, ఇలాంటి విషయాలు చూపించుకొని యేసుక్రీస్తును చూపలేదన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చిన ఆ విషయం గురించి మాట్లాడలేదు. కానీ మనకు లేని విషయం గురించి మాట్లాడుకొని మన హృదయంలో బాధ తీసుకొని వచ్చి, అలాగే ఏమవుతుంది, హృదయంలో మనం బాధతో బాధతో కొనసాగించబడుతున్న వ్యక్తులు తప్పకుండా బలహీనులుగా మార్చబడతాయి అనమాట. వారు బలహీనులు మార్చబడతాయి. అలాగే ప్రియులారు వారు ఆత్మ వీక్ అయిపోతాయి, మానసికంగా కృంగిపోతాయి, శారీరంగా కృంగిపోతాయి అనమాట. అలాగే ఒక వ్యక్తిను
వ్యక్తులను ఈవిల్ స్పిరిట్లు ప్రభావం చేస్తాయి అనమాట. తర్వాత ఏం చేస్తుంది, దేవుని నుండి కూడా దూరం చేయడానికి కూడా అవకాశం ఉంది ఈవిల్ స్పిరిట్, సాతాన్. కాబట్టి ప్రియులారా, మనం అందుకొరకు ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేని గురించి చింతించకండి, బాధపడవద్దు. ఒకవేళ బాధ ఉండవచ్చు, కొన్ని విషయాలు బాధ ఉండవచ్చు, కానీ వెంటనే ఏం చేసుకోవాలి, 1 పేతురు 5:7 ప్రకారం తండ్రి చదువులు ఇచ్చేసుకోవాలి. తండ్రి ఉన్నాడు, గొప్ప దేవుడు, జీవంగల దేవుడు ఉన్నాడు. లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేయడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవునితో బాధలు చెప్పాలన్నమాట. యేసునామములో మన బాధల తండ్రితో మీ చిందయాతు నా పైన వేయమని దేవుడు చెప్పారు. బాధలు ఇక్కడ పట్టవద్దనమాట, ఎందుకంటే హృదయం కాపాడుకోవాలి. కాబట్టి బాధలు హృదయంలో పెట్టవద్దు, మనం పెట్టాలి. యేసుక్రీస్తును మన హృదయంలో నాటాలి, యేసే వాక్యంతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, దేవుని జీవంతో నింపబడాలి, దేవుని మహిమతో నింపబడాలి, దేవుని శక్తి, దేవుని ప్రసన్నతతో మనం నింపబడాలి. అది మనకు మేలు అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు దేని గురించి కలవరపడ అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టం అనేది తండ్రిన దేవుడు అనమాట, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడే మనలో పరిశుద్ధాత్మ వలన మనలో చేస్తామన్నమాట. సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సత్యం మనం ధ్యానించాలి, ఇది మనం ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రేష్టమైనది ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించాం. కాబట్టి మనం ఇప్పుడు సువార్త రక్షణ పొందిన మనం ఇంటిలో కూర్చున్నప్పుడు కానీ, బయట తిరుగుతున్నప్పుడు కానీ, మనం క్రీస్తుతో మనం బ్రతుకుతున్నామన్నమాట. క్రీస్తువును మోసుకొని మనం నడుస్తున్నాము. ఇంటి లోపల ఉన్న సరే, బయట వెళుతున్నప్పుడు అయినా కానీ, ఎక్కడైనా సరే ఈ భూమిలో ఎక్కడ దేవుని చిత్తానుసరంగా మనం వెళ్ళినా కానీ మన క్రీస్తుతో వెళుతున్నాం అనమాట. ఎల్లప్పుడూ క్రీస్తు మనలో ఉన్నామన్నమాట, మన ఆత్మతో కలిసి ఉన్నాం పరిశుద్ధాత్మ వలన. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉన్నామన్నమాట. అందుకొరకే ప్రియులారా, వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్. కాబట్టి లోతైన సహవాసములు ఉన్నామన్నమాట. మన ఆత్మ క్రీస్తుతో పరిశుద్ధాత్మతో లోతైన సహవాసములు ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇద్దరిలో ప్రియులారా మనం చూస్తున్నది, నాకు యేసుతో చాలా ఎక్కువ సంబంధం ఉంది అని చెప్తున్నప్పుడు దేశం మీద బాధపడవద్దు, అబ్బో నాకు ప్రభుత్వ సంబంధం లేదేమో అని ఒక నిరాశతో ఉండవద్దు అనమాట. ఆల్రెడీ రక్షణ పొందిన స్థాయిలో మీరుంటే మీకు కూడా ఉంది అనమాట. గ్రహించుకోవాలి, సత్యం గ్రహించుకోవాలన్నమాట. సత్యం గ్రహించుకోవాలి, ఆల్రెడీ ఉంది అనమాట మనకు కూడా. ఎందుకంటే మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో, లేదంటే మీ ఆత్మలో కూడా ఉంది కాబట్టి. కాబట్టి ఆ గ్రహింపు మనకు ఇంగ్లీష్ అవుతున్న కొలది నాకు యేసుతో లోతైన ఒక రిలేషన్షిప్ ఉంది అని సత్యం, అది మీరు గ్రహించిన కూడా ఏమవుతుంది, మీకు ధైర్యం వచ్చేస్తుంది అనమాట. ఆ సత్యం గ్రహింపు లేదు అంటే మీకు భయం వస్తుంది, గ్రహింపు రావాలన్నమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు, తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనం అనుగ్రహించాం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉన్నా కాబట్టి ఆ సత్యం మనం గ్రహించుకోవాలి, ధ్యానించుకోవాలి అనమాట. కాబట్టి అది గ్రహించిన కొలది తప్పకుండా మీకు ధైర్యం వస్తుంది అనమాట. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు అనే గ్రహింపు వస్తున్న కొలది మీరు ధైర్యం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మీరు దేనైతే భయపడుతుందో, ఏ విషయంలో అయితే మీరు భయపడుతుందో భయం తొలిపోతాయి అనమాట. ఎందుకంటే గొప్ప దేవుడు, ఆకాశం భూమి సౌందర్యం అందరిన సజీవుడని దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో ఉన్నాడు, నా తోడు ఉన్నాడు, ఆ దేవునితో నేను చాలా క్లోజ్ ఉన్నాను అని మీరు ధ్యానించాలి, గ్రహించాలి. రోమిల్ రాసిన పత్రిక 8:11 కూడా మాట రాయబడి ఉంది. కాబట్టి ధ్యానించాలి అనమాట. సత్యం అనమాట. సత్యం మనం ధ్యానించాలి. సత్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. ఫియర్ నుండి సత్యం విడిపిస్తుంది. సాతానుకు బంధకాల నుండి ట్రూత్ విడిపిస్తుంది మనం. ట్రూత్, యేసే మాటలు, పరిశుద్ధ గ్రంథం ట్రూత్ అనమాట. ట్రూత్ నింపుకోవాలి, సత్యం నింపుకోవాలి. అబద్ధాలు వాళ్ళని బంధించబడతాయి అనమాట, అబద్ధాలు. కాబట్టి అబద్ధాలు ప్రియులారా నమ్మవద్దు, అబద్ధాలు యేసుని రిజెక్ట్ చేయాలి. కాబట్టి వాక్యం ప్రియులారా మనం నింపబడుతున్న కొలది, పరిశుద్ధాత్మ వలన వాక్యం మనం నింపబడుతున్న కొలది సత్యం నింపుతున్నాం అనమాట. సత్యం మనం గ్రహించిన కొలది విడుదల వస్తాయి అనమాట, విడుదల వస్తుంది. కాబట్టి ఆల్రెడీ దేవుడు విడిపించామన్నమాట, లీగల్ గా ఆల్రెడీ విడిపించాం శిలువ మరణం ద్వారా. అది మాత్రం కాకుండా పునరుద్ధరణుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. ఎన్నో కార్యాలు ప్రూవ్ చేసాం, కానీ మనం గ్రహించాలి, మన మైండ్ అది అర్థం చేసుకోవాలి. ఆత్మలో జరిగింది, గొప్ప కార్యాలు జరిగింది కరెక్ట్, గాని మైండ్ నూతనపరచబడి లేని స్థాయిలో ఉంటే మనసు అది ఒప్పుకోవడం లేదేమో. కాబట్టి మనసు నూతనపరచబడాలి, సత్య మనసు గ్రహించాలి అనమాట. అప్పుడు ఆ విడుదల మేలు మీరు అనుభవంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి ఆల్రెడీ దేవుడు విడిపించామన్నమాట. ఆల్రెడీ దేవుడు గొప్ప జయం అనుగ్రహించాము. ఆల్రెడీ దేవుడు నిత్య జీవన్ అనుగ్రహించాము. ఆల్రెడీ పరిశుద్ధాత్మ వల్ల గొప్ప దేవుడు మనలో ఉన్నాడు.
అది మన మనసు గ్రహించాలి అనమాట. దాని కొరకే వాక్యం ధ్యానిస్తున్నాము, ప్రకటిస్తున్నాము, చదువుతున్నాం అనమాట. ఇది మన మనసు గ్రహించుకోవాలి అంతే. మనసు కూడా అది మనసు ఆ సత్యం గ్రహించుకోవాలి. అప్పుడు ఫ్రీ అయిపోతుంది. ఇంత గొప్ప దేవుని కలిగి మీరు ఎలాగ పెరిగి తన కలిగి ఎలాగ బ్రతుకుతాయి మీరే అడుగుతాయి అనమాట. ఇంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల నాలో నివాస చేస్తున్నాడు. నాకుగా యేసునామలో ఒకవేళ పిరికితనం ఫియర్ ఉండే గో ద నేమ్ ఆఫ్ జీసస్ అంతే. యేసుమలో వెళ్ళిపోయినాకని చెప్పి మీరు ముందుకు పరిశుద్ధాత్మం దింపబడి యేసుక్రీస్తు యేసుక్రీస్తు మీలో ఉంది కాబట్టి యేసుక్రీస్తు మీ ద్వారా బ్రతుకుతాయి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మం దింపబడి యేసుక్రీస్తు గలీలియా దక్కపోలి కఫర్నహూము అంతా తిరిగినట్టు బైబిల్ నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దింపబడి మీరు కూడా తిరుగుతాయి, సంచారం చేస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి ఒక్క చోట్ల మాత్రం ఉండలేదన్నమాట. ఒక్క చోట్ల ఉండలేదు. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తులను పరిశుద్ధాత్మదుడు మూవ్ చేస్తాడనమాట. పరిశుద్ధాత్మదుడు నడిపిస్తాడు. ఫలానా బ్రదర్ దగ్గరే లేదా ఫలానా సిస్టర్ దగ్గరే వెళ్ళుము, ప్రార్థన చేయమని లోపలే ప్రేరణ వస్తాయన్నమాట. ఎందుకంటే మన కొరకు మాత్రం కాదు, యేసుక్రీస్తు ప్రియులారా మనలో వచ్చేసేది మన కొరకు మాత్రం కాదు, అనేకుల కొరకు అనమాట. అనేకులను విడిపించాలి, అనేకులను స్వస్థపరచాలి, అనేక దెయ్యాలను వెళ్ళగొట్టాలి, అనేకులను క్రీస్తు దగ్గరికి నడిపించాలి అనే ఉద్దేశంతో గొప్ప సజీవుడైన దేవుడు పరిశుద్ధాత్మమైన మనలో వచ్చి నివాసం చేస్తాం. మనల్ని ఒక పాత్ర వాడుతున్నాం అంతే. మన శరీరం ఒక పాత్రగా దేవుడు వాడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి మన చేయి అంటే మనం చేయి పెట్టి ఇద్దరు కొరకు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య చేయబట్టినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మాట్లాడుతున్నప్పుడు యేసయ్య మాట్లాడిన అన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి మనం మాట్లాడేప్పుడు యేసయ్య మన ద్వారా మాట్లాడినట్టు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రభు కోరుతుంది అనేకులను రక్షించాలి, అనేకులను సాతాను రాజ్యం నుండి దేవుని రాజ్యంలోకి తెచ్చుకొని రావాలి. కాబట్టి మనం సత్యం గ్రహించుకోవాలి. ఫస్ట్ సత్యం అనేది మనం ప్రియులారా క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం ఇస్తాడు. నేను యేసయ్య ఒక్కటే అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీ మైండ్లో ఎలాగ ఉండొచ్చు, నేను యేసయ్య చాలా దూరంగా ఉన్నా, యేసయ్య ఏమో ఫలానా మందిరంలో ఉన్నారు, ఫలానా బిల్డింగ్ లో ఉన్నారు అని మీరు మనసులో అనుకొని మనసులో మీరు ఫీడ్ చేసిన వ్యక్తి ఉండే స్తోత్రం. అది కాదు సత్యం, అది కాదు సత్యం. పరిలాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు సర్వవ్యాపి కాబట్టి అన్ని చోట్ల ఉండవచ్చు, కానీ మన సత్యం వ్యక్తిపరంగా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను యేసయ్య నాలో ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు అని సత్యం పరిలాగా గ్రహించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట. ఇప్పుడు అది ఎల్లప్పుడూ ఉంది అనమాట. ప్రార్థన ఆమేనని చెప్పినప్పుడు తర్వాత అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వెళ్ళిపోయినట్టు కాదు. ఆమేనని చెప్పిన తర్వాత కూడా యేసయ్య ఎల్లప్పుడూ మనలోనే ఉన్నాం, పెర్మనెంట్ గా మనలో ఉన్నాం అనమాట. కాబట్టి నిత్యం మనతో పాటు సహవాసం చేయడానికి, మనం యేసయ్యతో ఉండడానికి కొరకు ప్రియులారా యేసయ్య వచ్చిన అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఒక రోజు కొరకు కాదు. హల్లెలూయా. ఏదైనా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అంతా దేవుడు పైనుండి దిగి వస్తాడని కాదు. రక్షణ పొందలేని స్థాయిలో ఉన్న వారు కరెక్ట్, దేవుడు వారిలోనికి దిగి రావాలి. కానీ రక్షణ పొందిన మన స్థాయి ఆల్రెడీ దేవుడు మన లోపల ఉన్నాడు, మన నుండి పని చేస్తాడు అనమాట. ఉపవాస ప్రార్థన చేసేప్పుడు పైనుండి శక్తి దిగి వస్తాడని కాదు, ప్రార్థన చేస్తే పైనుండి ఇంకా శక్తి దిగి వస్తాడని కాదు. రక్షణ పొందలేని వ్యక్తులకు అలాగే జరుగుతాయి, కానీ రక్షణ పొందిన మనకు కొత్తగా జన్మించిన మన ఆత్మ నుండి శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. ఇక్కడ కొత్తగా జన్మించిన మనలో పరిశుద్ధాత్మ వలన దేవుడు మనలోనే నివాసం చేస్తున్నాడని సత్యం పరిలారా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండో తేడా ఉంది అనమాట. రక్షణ పొందలేని వ్యక్తుల జీవితంలో తేడా ఉంది, రక్షణ పొందిన తర్వాత ఉన్న వ్యక్తుల్లో ఉన్న విషయాలు కొద్దిగా తేడా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బయట నుండి దేవుడు వచ్చి మనలో కార్యం చేయడం కాదు, ఆల్రెడీ మనలో దేవుడు వచ్చేసాము, దేవుడు మన ద్వారా పని చేస్తున్నాం అనమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నాడు. కాబట్టి అందుకని పరిశుద్ధాత్మ నింపబడిన మనం యేసులో ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలతో బంధించబడిన వ్యక్తులు కూడా విడుదల పొందుతారు. ఎందుకంటే మనలోని యేసుక్రీస్తు అంత గొప్పవాడు అనమాట, అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. అది మాత్రం కాకుండా సమాధి నుండి తిరిగి లేచి పునరుద్ధానం చేసిన యేసయ్య పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ సత్యం ప్రియులారా ఇది మనం ధ్యానించుకొని ప్రియులారా మనం ఒప్పుకొని గ్రహించుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు తప్పకుండా దేవుని పని జరుగుతాయి అనమాట. మన దేవుడు ఒక ఛానల్ గా దేవుడు వాడతారు. ఎక్కడ వెళ్ళినా సరే మనం నిలబడినా కానీ దేవుని పనులు జరుగుతాయి. కాబట్టి ఒకటి విశ్వాసం మనం వాడుకోవాలి. నెగిటివ్ మాటలు మన పరిస్థితులను చూసుకొని పరిస్థితులను గొప్పగా మనం చూడవద్దు. చాలా మంది అదే పరిస్థితులు చాలా గొప్పది చెప్తారు. ఆమెలో ఉన్న లేదంటే ఆయనలో ఉన్న దెయ్యాలు చాలా గొప్పది, అది వెళ్ళిపోవాలంటే
ఇంకా చాలా చాలా పెద్ద పనులు జరగాలి అని మనం చెప్తారు. కాబట్టి మన సత్యం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇలా సాతాను శిలువ మరణం ద్వారా యేసు ఓడించామని సత్యం మనం ప్రకటించాలి. అది మనం ప్రకటించడం లేదు. కానీ దానికి బదులుగా మనం ఏం చెప్తున్నాం? అబ్బో ఇంకా వేరే చాలా చాలా విషయాలు జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇలా సత్యం అర్థం చేసుకోవాలి. యేసు గురు శిలువ మరణం ద్వారా సాతాను ఒకటే ఓడించామన్నమాట. అది గ్రహించే వారు నిలబడాలి. అది గ్రహించుకొని మనం నిలబడాలి. ఆల్రెడీ సాతాను శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించాం అని సత్యం గ్రహించుకొని మనం నిలబడి ప్రార్థన దయ్యాలు పారిపోతాయి. లేదు, సాతాన్ రకరకాల అది చేస్తారు ఇది చేస్తారు, అదే మన మనసులో ఉంది. సాతాన్ ఓడిపోయిన ఆ రెవల్యూషన్ మనలో లేదు అంటే ప్రార్థన చేస్తే ఏం జరగలేదన్నమాట. కాబట్టి మనం సత్యం గ్రహించుకోవాలి. యేసు గురుసు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించాము. కాబట్టి శిలువ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనసులో ఉండడం కాదు, వారికి మన ఆత్మలో జీవం ఆత్మలాగా మార్చబడినాక రెవల్యూషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకొరకు పరిశుద్ధాత్మతో కలిసి ప్రవర్తనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి రెవల్యూషన్ అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రేరించాలి. ఏ వ్యక్తి జీవితంలో అయినా సాతాన్ పనులు చేస్తున్నా మీరు చూస్తున్నామంటే మీరు ప్రేరించాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆ సాతాను ఆల్రెడీ శిలువ మరణం ద్వారా దేవుడు ఓడించామన్నమాట. ఆల్రెడీ ఓడిపోయిన వ్యక్తి అనమాట. సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నామని గ్రహించుకొని యేసు నామములో నిలబడి ప్రార్థన చేసేటప్పుడు పనులు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా రెవల్యూషన్ చాలా ప్రాముఖ్యం. మన ఆత్మీయ జీవితంలో రెవల్యూషన్ చాలా ప్రాముఖ్యం. అంటే సత్యం గ్రహించుకోవాలి, సత్యం వెలుగుగా మార్చబడాలి అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా ప్రార్థన పూర్వకంగా బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానించాలి అని చాలాసారి మనం బైబిల్ దేని కొరకు చదువుతున్నామంటే మెసేజ్ చెప్పడానికి మాత్రమే. కాబట్టి సత్యం ప్రియుల వాక్యం పరిశుద్ధాత్మ వారి వాక్యం బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం జీవం మారుస్తాడు అనమాట. వాక్యం మనకు సహాయపడుతుంది. ఆ వాక్యం మనం ఎక్కడైతే ప్రకటిస్తో ప్రజల్లో విడుదల వస్తాయి అనమాట. తప్పకుండా విడుదల వస్తాయి. ఎందుకంటే సత్యం విడిపిస్తుంది అనమాట. సత్యంలో పవర్ ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా సత్యం మన దేవుడు పరిశుద్ధాత్మ వారైన ప్రియులారా మనలో నివాసం చేసుకొని నా ద్వారా మీ ద్వారా దేవుడు ఇప్పుడు బలమైన కార్యం దేవుడు చేస్తున్నాం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త ప్రియులారా మనం చూస్తున్నట్లయితే 14వ అధ్యాయము 13-14 ఒకసారి చదువుతారా? యేసుక్రీస్తు చెప్పారు, నన్ను నమ్మిన వారు నేను తండ్రి దగ్గర వెళ్ళిన కాబట్టి నేను చేసిన దానికంటే గొప్ప కార్యం చేస్తారు. చదవండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. 12వ వచనం చదవండి. 12. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాటిని చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, నిశ్చయం అనమాట. నిశ్చయం అంటే దానికి ఏమాత్రం తేడా లేదనమాట. 100% దేవుడు చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం పొందాము, సమాధుడు తెలియదు తండ్రి దగ్గర వెళ్ళాము, తర్వాత పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనలో నివాసం చేస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో నా ద్వారా మీ ద్వారా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ప్రభు కోరుతుంది. కానీ మనకు అడ్డు పడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే బయట ఉన్న విషయాలు కాదు, కానీ దానికంటే మన నూతనపరచబడలేని మనస్సు అనమాట. మన మనసే అది అంగీకరించడం లేదని. నా ద్వారా ఇది ప్రభు చేస్తారా? నేను పాపి కదా, నా బాగనుడు అంటే నా సొంత వారి నన్ను తిరగచ్చిన స్థాయిలో ఉండవచ్చు. మీరు సొంత వారి మిమ్మల్ని పట్టించుకోవడం లేదేమో, విలువ ఇవ్వడం లేదేమో. కాబట్టి మీరు కూడా మీకు విలువ ఇవ్వడం లేదేమో. ఇప్పుడు సొంత వారే నన్ను పట్టించుకోవడం లేదు. కాబట్టి ప్రియులారా మీరు అంటే చిన్నప్పటి నుండి మీరు తిరస్కారం అనుభవించిన వ్యక్తిగా మీరు ఉండవచ్చు. కాబట్టి దేనితో సంబంధం లేదనమాట. కాబట్టి మనుషులు ప్రియులారా మిమ్మల్ని పట్టించుకోవడం లేదేమో, చిన్న చూపు చూస్తున్నారేమో. ఎందుకంటే మీకు డబ్బు లేదు కాబట్టి, లేదంటే జోబు లేదు కాబట్టి, అంటే కొదువులు చెప్పుకొని మిమ్మల్ని మీకు మీ గురించి నెగటివ్ విషయాలు మాట్లాడి వినిపించి ఆ మాటలంతా కూడా మీరు నమ్మి నేను అంటే ఇంత మామూలు వ్యక్తి అని మీరు మీ గురించి చిన్న చూపు చూసుకొని ఉన్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇలా దేశీ పరిస్థితులను బట్టి పరిస్థితులు మన గురించి ఏం మాట్లాడుతున్నారో దాన్ని మనం 100% నమ్మవద్దు అనమాట. కానీ తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనతో ఏదైతే మాట్లాడుతున్నారో, లేదంటే ప్రభు మనతో ఏదైతే మాట్లాడుతున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ఏదైతే మాట్లాడుతున్నారో అది మనం నమ్మాలి. దానితో మనం కనెక్ట్ ఉండాలి అనమాట.
మన హృదయం దాని వాక్యంతో కనెక్ట్ ఉండాలి, ఏసే మాటలతో కనెక్ట్ ఉండాలి, ఏసుతో కనెక్ట్ ఉండాలి, ఏసే మాటలతో కనెక్ట్ ఉండాలి. అప్పుడు ఆ సత్యం మనల్ని విడిపిస్తాయి. ఇప్పుడు మన పరిస్థితి, మన గురించి అబ్బో డాడీ నా గురించి అలాగే చెప్పారు, లేదంటే తల్లి అలా గురించి చెప్పారు, లేదంటే పలాని వ్యక్తి అలాగే చెప్పారు, ఇప్పుడు నా జీవితం అదే అని నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు ప్రిల్లర్ మనం నమ్మవద్దనమాట. రిజెక్ట్, అది కాదు మనది, మనకున్న మెసేజ్ కాదు అది. కాబట్టి ప్రిల్లరా, తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారి మనతో ఏదైతే మాట్లాడుతున్నారో, లేదంటే క్రిస్తువులో ఉన్న దేవుడు మనకు అనుగ్రహించిన ఐడెంటిటీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. బైబిల్ ప్రకారం క్రిస్తున్న దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు, ఆ మేలు ఎడదని మనం గ్రహించుకొని అదే పరలోక తండ్రి యొక్క చిత్తం, నా పట్ల పరలోక తండ్రి యొక్క చిత్తం, మన పట్ల పరలోక తండ్రికి ఒక చిత్తం ఉంది అనమాట. దేవుని ఒక ప్రణాళిక ఉంది, అది మనం గ్రహించుకొని దానితో అదే మనం ధ్యానించాలి, దానిలో మనం ఎదగాలి, అది దేవుని చిత్తం. కాబట్టి దానిలో ఒక విషయం ప్రభు చెప్పిన మాట, ఐ టెల్ యూ ద ట్రూత్, ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ will do the same works I have done and even greater works. కాబట్టి మనం చూస్తున్నాము 11 అధ్యాయంలో మనం చూస్తున్నాం గొప్ప కార్యం ప్రభు చేశారు. యోహాను సువార్త 11 అధ్యాయంలో చనిపోయిన లాజరును 4 రోజు తర్వాత మనం లేపినట్టు చూస్తున్నాం. అంటే దానికంటే గొప్ప పని చేశారు ప్రభు, ఎస్ చేస్తాడని రాయబడింది. మనం అనుకున్నాం అదే చాలా గొప్పది అని అనుకున్నాం, దానికంటే గొప్ప కార్యం కూడా చేయడానికి ఇప్పుడు ఈ కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి నా ద్వారా మీ ద్వారా సాధ్యమని ఇప్పుడు ఇలా మనం నమ్మాలి, జస్ట్ బిలీవ్ అంతే. ఎందుకంటే దేవుని శక్తి తగ్గిపోలేదు. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితిని బట్టి దేవుని యొక్క పవర్ తగ్గిపోలేదన్నమాట. మనం చాలాసారి అనుకున్న పరిస్థితి అలాగ ఉన్నా కాబట్టి దేవుడు కూడా పవర్ తగ్గిపోతాని మనం బిలీవ్ చేయాలి. ఒకటి దేవుడు కోరుతుంది, మనం బిలీవ్ చేయాలి, నమ్మాలి అనమాట. అంతే. నమ్మినట్లయితే దేవుని మహిమ చూస్తారు. కాబట్టి నమ్మాలి అంటే విశ్వాసం, అంటే దేవుని నడిచే మాటలు వినాలి, మిగిలిన విషయాలు పక్క పెట్టాలి అనమాట. అంటే డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. అందుకొరకు చెవులకు డిసిప్లిన్ ఉండాలి, ఏం వినాలో డిసిప్లిన్ ఉండాలి, ఏం చూడాలో డిసిప్లిన్ ఉండాలి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం విశ్వాసం ఎంకరేజ్ చేస్తున్న విషయాలు మనం వినాలి. కాబట్టి బిగిల్స్ స్మిత్ అనే భర్త అని ఆ వ్యక్తి, స్మిగిల్స్ భర్త అని ఆ దైవజనుడు ప్రియులరా ఒక బుక్ లో రాయబడింది. ఆయన ఇంటిలో ఒక వ్యక్తి న్యూస్ పేపర్ తీసుకొని వచ్చినప్పుడు ఆ వ్యక్తి నుండి లోపలికి ప్రవేశపెట్టలేదన్నమాట, బయట నిలబెట్టి. తర్వాత చెప్పిన నీ చేతులు ఉన్నది బయట పడేసి అప్పుడు లోపల రావాలని చెప్పిన. అంటే ఆయన లోకములో ఉన్న విషయాలు, నెగటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, అలాంటి ఉన్న విషయాలు ఆయన పట్టించుకోలేదన్నమాట. ఆయన ఎక్కువ బైబిల్ చదివే వ్యక్తి అనమాట. బైబిల్ వింటారు, ప్రార్థన చేస్తారు బైబిల్. కాబట్టి చాలా మందిని చనిపోయిన వ్యక్తులను లేపారనమాట. ఎందుకంటే బైబిల్ వింటున్నాం అనమాట. మనం ఏం విన్నాం, అందుకు యేసుక్రీస్తు కూడా చెప్పారు, మార్కు సువార్త 24 దినం, మీరు ఏం వింటున్నారో చాలా జాగ్రత్తగా చూడాలి. వింటున్నది మనల్ని ప్రభావం చేస్తే అనమాట. అందుకొరకే దేవుని చిత్తమైన విషయాలు మనం వినాలి. ఇప్పుడు దేవుని చిత్తమైన విషయాలు మనం వినాలి, వినిపించాలి. క్రిస్తువుని మనం వినాలి, క్రిస్తువు గురించిన మాటలు వినాలి, క్రిస్తు చేసిన విషయాలు మనం వినాలి, దేవుని వాక్యాలు వినాలి. ఇది మన ఇద్దరు వినిపించాలి. మనం వినాలి, వినిపించినప్పుడు సత్య విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా వినడం చాలా ప్రాముఖ్యం. ఐ టెల్ యూ ద ట్రూత్, ఎనీవన్ హూ బిలీవ్స్ ఇన్ మీ విల్ డూ ద సేమ్ వర్క్స్ ఐ హావ్ డన్ అండ్ ఈవెన్ గ్రేటర్ వర్క్స్ బికాస్ ఐ ఆమ్ గోయింగ్ టు బి విత్ ద ఫాదర్. నేను తండ్రి దగ్గర వెళుతున్నా కాబట్టి. ఇప్పుడు తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాము యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపించాం. పరిశుద్ధాత్మ వలన ఇది చెప్పిన సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేసుకొని గొప్ప కార్యాలు ఈ కాలంలో చేస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కడవరి కాలం, అంత్యకాలం. ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని వాడుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని వాడుకోవాలని కోరుతున్నాం అనమాట. లేదు కాబట్టి మన ఆత్మను దేవుడు బలపరుస్తాడు, మన ప్రాణం శరీరాన్ని తప్పకుండా బలపరుస్తాడు, ఫైనాన్షియల్ దేవుడు బలపరుస్తాడు. ఇలా దేవుడు మనల్ని మన ద్వారా చాలా బలంగా ఈ కాలంలో దేవుడు చాలా బలమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఇప్పుడు జస్ట్ మనం బిలీవ్ చేయాలి, మనం జస్ట్ ప్రజలు సమస్యల కొరకు నిలబడి ప్రార్థన చేయాలి, అంతే. యేసునామం వాడుకొని ప్రార్థన చేయాలి. అందుకొరకే ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 13వ దినం. మా చదువు 13, 14వ దినం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని నందు మహిమపరచుటకై దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఆమేన్. యు క్యాన్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ డూ ఇట్. అంటే మన యేసు వాళ్ళు ప్రార్థన చేస్తూ ప్రభు చేస్తాడనమాట, మనం కాదు. మన జస్ట్
నిలబడమే, మనం జస్ట్ ప్రార్థన చేయడం. కానీ స్వస్థపరిచేది ప్రభు మన ద్వారా చేస్తాడనమాట. దేవునికి సోదరు. కాబట్టి ఏ రోగాలతో ఉన్న వ్యక్తులైనా సరే మీరు తెలుసుకోండి, మన ప్రార్థన చేస్తాం, ప్రభు అయితే స్వస్థపరుస్తాడు. కానీ మనం విశ్వసించాలి, మనం నమ్మాలి అనమాట, నిలబడాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ మనం నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదు అంటే దానికి అర్థం ప్రభువుకు శక్తి తగ్గిపోయిందేనే కాదు, మరలా యేసు మనం నిలబడి ప్రార్థన చేయాలి. ఒక దేవుజుండ ప్రియులరా నేను విన్నాము, ఆయన ఒక హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ప్రార్థన చేశామన్నమాట. దాదాపు 37 మందికి ప్రార్థన చేశాము, ఏమీ జరగలేదు. కాబట్టి ఆయన విడిచిపెట్టలేదన్నమాట. బైబిల్ ట్రూత్ కాబట్టి ఆయన ఇంకా ప్రార్థన చేసుకొని, ఇంకా పక్షవాదంతో ఉన్న వ్యక్తికి 38 వ్యక్తి పక్షవాదంతో ఉన్న వ్యక్తి కొరకు ప్రార్థన చేశాను. ఆయన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయనకి వెంటనే స్వస్థ పొందామన్నమాట. వెంటనే ఆయన హీల్ అయింది. తర్వాత అప్పుడు హీలింగ్ మినిస్ట్రీ. ఇప్పుడు మనం కొన్నిసారి ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు ఏం జరగలేనట్టు కొన్ని అలాంటివి అనుభవాలు ఉండే, దానికి అర్థం ప్రభు పవర్ లేదని కాదు. కానీ విడిచిపెట్టవద్దు, మనం ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. బై ఫెయిత్ మనం ఆపరేట్ చేసుకోవాలి. ఫెయిత్ అనమాట. ఫెయిత్ ద్వారా ప్రార్థన చేయడం ఆపవద్దు. ఇద్దరి కొరకు ప్రార్థన చేయడం, సువార్త చెప్పడం, పరిశుద్ధాత్మ నడిపిలో దెయ్యాలను వాళ్ళు ఇది చేసుకోవాలి అనమాట. ఇలాగ చేస్తున్న కొద్ది ఇంక్రీస్ అయిపోతాయి. కాబట్టి మనం రకరకాల సాకులు చెప్పి ఏం చేయకుండా ఉండే ఏ పని జరగలేదన్నమాట. రకరకాలు మనం చాలాసారి మన మైండ్ ఎలా చెప్తాను, సాకులు చెప్తాయి అనమాట. కానీ మనం నిలబడి ప్రార్థన చేసేవారు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడని సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనల్ని బట్టి కాదు, మన దేవుడు గొప్పవాడు కాబట్టి పని జరుగుతాయి అనమాట. మనం జస్ట్ పాత్ర మాత్రమే, ఛానల్ మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మనం యేసు రక్తం ద్వారా కడగబడిన స్థాయిలో ఉండాలి, వాక్యంతో నింపబడిన స్థాయిలో ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడిన స్థాయిలో మనం కృపలో ఆధారపడి ఉండాలి. దేవుడు మనను వాడతారనమాట. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో చాలా బలంగా ప్రభు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఎస్, ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ డూ ఇట్. ప్రభు చేస్తాడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆస్క్ అంటే మన యేసు మీద ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాం, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలను వచ్చి మనలో నివాస చేస్తున్నాము. ఇప్పుడు మనం ప్రకటించడమే, యేసు మీద ప్రార్థన చేయడమే. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రార్థనలో తగ్గిపోవద్దు. పరిశుద్ధాత్మతో కలిసి మీరు ప్రార్థన చేయడం, గంటలు మాట్లాడడం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మతో కలిసి గంటలు వాక్యాలు బోల్చాలన్నమాట. అలాగే బోల్చాలి. అలాగే ప్రియులారా మనం దేవుడితో అలాగే సమయం గడపాలి. ఇంకా సెకండ్ పార్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు, వెళ్ళాలి అన్నమాట. బయటకు కూడా వెళ్ళాలి, లోపల మాత్రం ఉండవద్దు. లోపల ఉండాలి, బలం పొందుకోవాలి, బయటకు వెళ్ళాలి అనమాట. అది కూడా ప్రభు చెప్పామన్నమాట. మత్తయి సువార్త 28 అధ్యాయము 18, 19, 20 స్పష్టంగా రాయబడింది. దేవుడు ఆకాశం భూమి అంటే దేవుడు అంటే సర్వాధికారం ఇచ్చేసామన్నమాట. కాబట్టి సర్వాధికారం నేను కలిగి ఉన్నాము. కాబట్టి మీరు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, వాక్యాలు నేర్పించాలి, అనేక వరకు బాప్టిసం ఇవ్వాలి. కాబట్టి నేను మాత్రం మీకు తోడుగా యుగాంతం దాకే నేను మీతో పాటు వస్తామని ప్రభు చెప్పానమాట. కాబట్టి ప్రభు మనల్ని ఉండే చాలు, ప్రభు తోడు ఉండే చాలు. అదే మనకు బలం అనమాట, అదే మనకు ధైర్యం. కాబట్టి ప్రభు ఎల్లప్పుడూ మనతో పాటు ఉన్నామన్నమాట. ఇంకా వెళ్ళిపోలేదు అంటే మనల్ని మధ్యలో మనం ప్రభుతో కలిసి వెళుతున్న దారి మధ్యలో సమస్య వచ్చినప్పుడు ప్రభు మనల్ని అక్కడ మనుషులాగా పక్క పెట్టుకొని వెళ్ళిపోలేదన్నమాట. మనుషులలా కాదు ప్రభు మాత్రం నేను ఏమాత్రం విడువను, ఎన్నడూ ఎడబాయను. ప్రభు విడిచిపెట్టలేదు ప్రియులారా. ప్రభు మనల్ని ఆత్మ ప్రాణశరీరం అంతా బలపరుస్తాడు. ప్రభు మనతో పాటు ఉండే ప్రభు ఒక బెటాలియన్ దేవదూతలు కూడా మనతో పాటు వస్తారనమాట. కాబట్టి అది మనం చూడనట్టు దేవుడు కృప అనుగ్రహించిన ఆత్మకణలు తెరబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి మనం ఇప్పుడు చూస్తున్నది సమస్యలు మాత్రం చూస్తున్నాం. సమస్యలు ఫిజికల్ ఐస్ తో మనం సమస్యలు మాత్రం లెక్క పెట్టి అది చూస్తున్నాం. కాబట్టి మనం ముందు కదలలేదాము. కానీ ఆత్మకణలు తెరబడినప్పుడు మనం చూడవచ్చు బెటాలియన్ దేవదూతలు, ఒక పరిశుద్ధ దేవుడు మనతో పాటు ఉన్నాం. ఆ సత్యం గ్రహించినప్పుడు ధైర్యం వస్తుంది. ఇలా దేవుని చిత్తానుసరం దేవుని చిత్తానుసరంగా మనం ముందుకు దేవుని చిత్తం చేసి బిడ్డలుగా మార్చబడతాయి అనమాట. ఒకటి ఆత్మకణలు తెరబడినంత లేదు ఆత్మకణలు. కాబట్టి ప్రియుల మనం చూస్తున్నది ఎలీషా కాలంలో అరామ్ సైన్యం వచ్చినప్పుడు ఎలీషా ఒక దాసుడు భయపడుతుంది అనమాట. అరాసాన్ని వచ్చి వారిని చూసినప్పుడు భయపడి అబ్బో వారందరూ మనకు చుట్టూ వచ్చింది, మన పని అయిపోతామో అని ఎలీషాతో చెప్తున్నప్పుడు ఎలీషా తన దాసుని కొరకు ప్రార్థన చేశాం.
ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దాసుని కన్ను ఓపెన్ అయింది. దాసుడు చూసినప్పుడు ఆమె వారుకు సైన్యం ఉంది, కానీ దానికంటే ఎక్కువ పరలోక సైన్యం, దేవదూతులు అంటే దేవుని యొక్క హల్లెలూయా సైన్యం ఇంకా ఎక్కువ ఉన్నట్టు, పవర్తో ఉన్నట్టు ప్రియులారా చూపించామన్నమాట దేవుని సోదరు. కాబట్టి మన ఆత్మ కనులు తెరబడాలి. కాబట్టి మనం చూడడం కూడా చాలా ప్రాముఖ్యం. మన ఆత్మ కనులు తెరబడి చూడాలి. ఇప్పుడు మనమేమో ఫిజికల్ ఐస్తో చూస్తున్నాం పరిస్థితి, మన బుద్ధితో అన్ని మనం స్కానింగ్ చేస్తున్నాం మన బుద్ధితో. అప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా మనకు అనిపిస్తుంది. కానీ వాక్యం ద్వారా, క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ వలన, రెవల్యూషన్ ద్వారా మనం చూడడం నేర్చుకోవాలన్నమాట. కాబట్టి కాలేబు యెహోషువ అలాగే చూసామన్నమాట. కాలేబు యెహోషువ ప్రియులారా మనం చూస్తుంది, వారు కూడా మామూలు మనుషులు అయినప్పుడు కూడా వారి చూపు తేడా ఉంది అనమాట. ఇంకా 10 మంది చూపు తేడా ఉంది అనమాట. కాబట్టి 10 మంది ఎలాగా మనం చూసినట్లయితే మనం ముందుకు వెళ్ళలేం, కదలేదు, భయపడి పిరికివాడుగా మనం నేను ఒంటరివాడు, నేను పిరికివాడు అని చెప్తాను అనమాట. కానీ ఆత్మ కన్నులు తెరవడినప్పుడు, సత్యాలు గ్రహించినప్పుడు స్తోత్రం, జీవంగల దేవుడు వలన సాధ్యం, యెహోవా వలన సాధ్యం, యేసుక్రీస్తు వలన సాధ్యం, నన్ను బలపరచువా అని అందు నేను సమస్తం చేయగలను అని చెప్పేవారు మార్చబడాలి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడడం క్రీస్తు ద్వారా చూడాలి, వాక్యం ద్వారా చూడాలి, పరిశుద్ధాత్మ వలన చూడాలి అనమాట. స్తోత్రం. అప్పుడు స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇప్పుడు చూసిన సమస్యలు అంతా కూడా చాలా చిన్నది మనకు అనిపిస్తుంది అనమాట, చాలా చిన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన చూపు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా ఈ కాలంలో, ఈ రోజు చాలా బలంగా దేవుడు మనందరినీ దేవుడు బలంగా వాడినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు మా ప్రేమ వెళ్తుంది గొప్ప యేసే, మీరు పరిశుద్ధాత్మ వలన మాలో ఇచ్చి నివాసం చేస్తున్నాం. మీ ప్రేమ కరుణ దయని బట్టి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ధన్యత దేవా మాకు అనుగ్రహించినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మీకు ఆరాధన తండ్రి. అలాగే తండ్రి మా గతకాలంలో ఆలోచన, మాటలు, క్రియల ద్వారా చేస్తున్న ప్రతి పాపాలు కూడా మీరు క్షమించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. మీ రక్తం పవర్ఫుల్ రక్తం యేసు, మీ రక్తం గొప్పది, అది పరిశుద్ధమైన రక్తం. దేవా ఏ పాపమైన దేవా క్షమించే మీ రక్తాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. మీ రక్తం ద్వారా కడిగి నీతి ముందులుగా పరిశుద్ధులుగా మార్చినట్టు వందనాలు. శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా ఓడించి సాతాను తురకడానికి గొప్ప అధికారం దేవా మీరు మాకు అనుగ్రహించినట్టు వందనాలు. పాంబులను, తేళ్లను, శత్రు బలమందరికీ మీరు దానికంటే మించిన అధికారం తండ్రి అనుగ్రహించి దేవా స్తోత్రం మమ్మల్ని నిలబట్టిన మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ఈ సత్యాలు గ్రహించుకొని సాతానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసినట్టు, అధికారం వాడినట్టు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిను అభిషేకించి మీ చిత్తానుసారం వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీరు గొప్ప దేవుడని గ్రహింపు అందరికీ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సజీవుడు, సమస్తం సాధ్యమని గ్రహింపు దేవా మీరు దయచేయము తండ్రి. దేవా మీరు మధ్యలో మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ఏమాత్రమును విడువును ఎన్నడూను ఎడబారును అని చెప్పిన గొప్ప దేవా మీకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అగ్రహింపు ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే దేవా స్తోత్రం ఈ కాలంలో మీరు గొప్ప కార్యం ఆమె చేయబోతున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. దేవా విశ్వాసంతో దేవా నిలబెట్టము తండ్రి. ఇలాంటి విశ్వాసంతో ప్రార్థన చేసిన కృప దేవా దయచేయమని ప్రార్థన చేస్తాను. ఎవరైనా ఒకవేళ అవిశ్వాసంతో ఉంటే అవిశ్వాస అనుమానం నుండి ఇప్పుడే విడిపించమండి. ఈ వాక్యాలు అధికంగా విని విశ్వాసములో స్థిరంగా బలవంతులుగా తండ్రి ప్రతి ఒక్కరిను మార్చివని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే రబన ఆరాధన కరగర రబన సువరకొరబిదే ప్రతి ఒక్కరిని ఇప్పుడు అభిషేకించముందండి. నూదిన అభిషేకంతో ఈ అభిషేకం జీవ మహిమతో కుమ్మరించుందండి. అలాగాబన శివరు ప్రతి ఒక్కరి మీ ఛానల్ గా తండ్రి ఈ రోజు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బన శివరు కోరబిన రోగాలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటే అభిషేకించము తండ్రి. ఆమె దవా రోగాలతో ఉన్న వరకు దవా ఇప్పుడు మీటింగ్ లో ఎవరైనా పాల్గొతున్న వారి రోగాలతో ఇప్పుడే స్వస్థ కలిగినా కానీ ప్రార్థన చేస్తున్నాండి. ఈ బిడ్డ ద్వారా ఉన్న ప్రభావం తొలిపోయినా కానీ ప్రార్థన వారి ప్రాణం యేసు రక్తం ద్వారా కడుగుతున్నాం. మైండ్ సంపూర్ణంగా స్వస్థపరచబడినాక బావుదిని చిత్తం యేసులో స్వస్థపరచబడినాక కానీ ప్రార్థన చేస్తున్నాం. తల్లి నుండి అరకాలకు అన్ని యేసులో ఇప్పుడే స్వస్థపరచబడినాక కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు యేసులో స్వస్థ అనుభవించినాక యేసు నమ్మలో ఆరోగ్యం కలిగి దవా సిహ ఆరాధన ఆరోగ్యం కలిగి తండ్రి మీ కొరకు ప్రభు ప్రతి ఒక్కరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అభిషేకించుందండి, బలపరచుందండి. ఓకే బైనా సిగోరు కోరుబిలే వైఎస్ స్పిరిట్ ఏ సమయంలో పారిపోయినా కానీ ప్రార్థన చేస్తుంది. దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ ఆలు తీసుకుని వస్తున్న అభాధికారులు ఇప్పుడే ఏ సమయంలో లయమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓహే బైనా సిగో రాధన కరగరబిన సుగోరు కోరబిడే అల్గబైనా సుగోరు కోరబిన సిగర కోరబిడే కొడువిచ్చిన ప్రతి ఒక్కరు దీవిస్తున్నాందండి. అభిషేకించి బలంగా మీరు వాడుతున్న స్తుతిస్తున్నాందండి. అల్గాబైనా సిగోరు కోరబిన సిగోరు కోరబిడే ప్రతి ఒక్కరు
ప్రభావ మీ నామలు దీవిస్తున్నాము. మీ దేవుని ఎప్పుడే అనుభవించిన తండ్రి అలుగాబాన సుగోరకు అనేకలను దీవించే వ్యక్తిగా మీ చిత్తాన్ని సరే వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. రక్తంగా దబాయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.